హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేంటి అంటే దొండకాయ ఉల్లికారం. చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా అందరూ పచ్చడి చేస్తారు, ఫ్రై చేస్తారు అండ్ ఎగ్ బుర్జీలాగా చేస్తారు కదా. ఇలాగ ఒకసారి ఉల్లికారం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికండి ఇది. పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూన్ సరిపోతాయి. మీరు అర కేజీ తీసుకుంటే 2 స్పూన్స్, మీకు ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి కారం అనుకుంటే 3 స్పూన్స్ అలాగా. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ నువ్వులు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి అలానే మాడిపోకూడదు. లాస్ట్లో ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు ముందే యాడ్ చేస్తే త్వరగా వేగిపోతాయండి, మాడి వాసన వస్తాయి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకే కొంచెం వేసాను, నో ప్రాబ్లం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇట్లా వేసుకోవాలండి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను. ఒక హోల్ వెల్లుల్లిపాయ వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అలానే మెత్తగా అవసరం లేదు. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లోనే. ఒకసారి అంతా కలిగి తిప్పండి. చూసారా మంచిగా ఫ్రై అయ్యాయి కదా. అలానే మెత్తగా అయితే స్మాష్ అవ్వలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాణలీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దొండకాయ ముక్కలు మీరు ఎట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇట్లా రౌండ్గా కట్ చేశాను. అవి కూడా ఫ్రై అవ్వాలండి మంచిగా. అండ్ ఇప్పుడు కొంచెం నానబెట్టుకున్న చింతపండు కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. టేస్ట్ సరిపడా సాల్టు అండ్ కారం మంచిగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇది రోట్లో దంచితే కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే సరిపోతుంది. ఇది ఉల్లికారం అండి. పక్కన ఇంకా దొండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా, మనం ఈలోపు ఈ ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నాము. జస్ట్ ఇలా అయితే సరిపోతుంది. ఇంకా కచ్చాపచ్చాగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం కచ్చాపచ్చాగా వండుకుంటే సరిపోతుంది. సో చూసారా దొండకాయ ముక్కలు అయితే ఇట్లా ఫ్రై అయ్యాయి కదా. మీరు అలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. చూసారా నేను తిప్పుతూనే ఉన్నాను, కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ ఉల్లికారం దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఉల్లికారం యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకో సాల్ట్ ఒకటి టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం కానీ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు మీరు. చూసారా ఇది మంచిగా ఫ్రై అయిపోవాలండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి ఈ ఉల్లికారం. మూత పెట్టేసి మనం మగ్గనిద్దాం, తిప్పుకుంటూ ఉండాలి కానీ మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలండి. చూసారా కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టండి ఈ ఉల్లికారం అంతా. అప్పుడు పచ్చివాసన పోతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. లంచ్ బాక్సుల వాళ్ళు కూడా ఈజీగా అయిపోతుంది. అసలు దొండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు మంచిగా. కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే డిలైట్ఫుల్గా ఉంటుంది. దొండకాయతో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మనం. డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉల్లికారం రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.